తాజాగా లోమా ల్యాబ్స్ వాళ్ళు తమ రే 3 వర్షన్ మోడల్ తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్‌లో చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట. మీరు స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ ఇచ్చి ఒక వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చని చెప్తున్నారన్నమాట. సో, నెక్స్ట్ లెవెల్ వీడియో జనరేషన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి లోమా సంబంధించిన రే 3 మోడల్ ఎలా ఉందో దానికి సంబంధించిన వీడియోస్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ లోమా 3 సంబంధించిన మోడల్ యొక్క హైలైట్స్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూస్తే కనుక మిథికల్ క్రియేచర్స్ ఉంది. ఒక పర్టికులర్ ఏదైనా ఒక ఫుటేజ్ ఇమేజ్ ఇచ్చి దాన్ని కాస్త ఒక ఏలియన్ ఇమేజ్ ఇచ్చారనుకోండి, దాన్ని ఇలా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఒక హ్యూమన్ క్యారెక్టర్ని ఒక ఏలియన్ క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసుకున్నట్టు చూడొచ్చు. నెక్స్ట్ ఒక పర్సన్ ఒక ఏదైనా ఒక ఫుటేజ్ ఇచ్చి దాన్ని ఇలా చేంజ్ అని చెప్తే ఒక మార్చేసి అవుట్పుట్ ఇచ్చింది చూడొచ్చు. ఫుటేజ్ అయితే బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కింద కన్వర్ట్ చేయమంటే మన ఇచ్చిన ఫ్రేమ్కి తగ్గట్టుగా క్యారెక్టర్ రెఫరెన్స్తో అవుట్పుట్ అయితే జనరేట్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఒక స్టార్టింగ్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చి దాన్ని ఎండ్ ఫ్రేమ్ ఇస్తే దానికి తగ్గడే కన్వర్ట్ చేసేస్తుంది. ఈవెన్ ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ ఒకటి ఇచ్చి వెనక బ్యాక్గ్రౌండ్లో చూడండి పలానా అవుట్పుట్ వస్తుందని కానీ దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ విజువల్ క్రౌడ్ అయితే ఇలా మారిపోతున్నారు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ డోర్ వెయిట్ రేషియోలు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ ప్రోడక్ట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ రియలిస్టిక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఈ మోడల్ అయితే ట్రై చేద్దామండి. నేను ఏమి ఇచ్చానంటే 2 స్కల్స్ ఇచ్చాను అనమాట. నార్మల్ ఒక పుర్రె ఫోటో ఇచ్చి నెక్స్ట్ ఇంకొకటి మండుతున్న పుర్రె ఫోటో ఇచ్చాను. సో దాని నుంచి వీడియో జనరేట్ చేయమంటే ఎలా జనరేట్ చేసింది చూడండి. ఇలా ఇమాజిన్ చేసుకుని ఒక నార్మల్ పుర్రె నుంచి అలాగ మండుతున్న ఒక స్కల్ కింద అయితే అవుట్పుట్ వచ్చింది చూసారా. సో మీరు అలా స్టార్టింగ్ ఎండింగ్ రెఫరెన్స్ ఇస్తే మీరు దాని తగ్గ వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఈ మోడల్ మీరు ట్రై చేద్దాం అనుకుంటే కనుక వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. dreammachine.lomalabs అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్స్ అనేవి మీకు లభిస్తాయి. ఆ తర్వాత మీకు బోర్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఒక ఫ్రెష్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వీడియో మోడల్ వచ్చి రే 3 మోడల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే యాక్సెస్ అనేది లిమిటెడ్ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. ఫ్రీగానే ట్రై చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తారు కదా, దాని ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆస్పెక్ట్ రేషియో కానీ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి నేను 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 రిఫరెన్స్ ఇమేజెస్ ఇవ్వాలి కదా, దానికోసం మీరు కీ ఫ్రేమ్ని ఇవ్వాలి. స్టార్ట్ ఫ్రేమ్ మరియు ఎండ్ ఫ్రేమ్ అనమాట. హల్క్ సంబంధించిన నార్మల్ హ్యూమన్ ఇమేజ్ ఇస్తున్నాను. ఎండ్ ఫ్రేమ్ వచ్చి పెద్ద హల్క్ ఇమేజ్ ఇచ్చాను. ఇప్పుడైతే నేను ఏం ప్రాంప్ట్ ఇవ్వకుండా ఒకసారి అవుట్పుట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం చూసినట్లయితే కనుక నేను ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజెస్ అవుట్పుట్ ఎలా మారిపోయింది చూడండి. కాకపోతే ఇక్కడ నేను ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వలేదు కాబట్టి హ్యూమన్ ఫేస్ కాస్త పక్కన పెద్ద హల్క్ అయినట్టుగా మనకైతే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ ప్రాంప్ట్ ఇస్తే ఏం చేంజ్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం. నేను ఏమి ఇచ్చానంటే చేంజ్ ద హ్యూమన్ ఫేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ హల్క్ ఫేస్ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇచ్చిన ఇన్పుట్ని అయితే తీసుకోలేదు అనమాట. ఏదో యాక్షన్ వైలేషన్ అని చెప్పి మళ్ళీ ప్రాంప్ట్ వేరేగా ఇవ్వాలి. దీన్ని కొంచెం చేంజ్ చేసి, సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ చేంజ్ చేసిన తర్వాత ఇది అయితే ట్రాన్స్ఫార్మేషన్ అయితే స్టార్ట్ చేసింది. నేను ఏం చేశానంటే చేంజ్ ద క్యారెక్టర్ ఫేస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సెకండ్ క్యారెక్టర్ ఫేస్ అని ఇచ్చాను. ఇక్కడ హల్క్ అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, సో ఫేస్ ట్రాన్స్ఫార్మేషన్ అయినట్టు చూసారా. సో ఒక ఫేస్ నుంచి అలాగ మారుతున్నట్టుగా వచ్చి అలా హల్క్ కింద అయ్యారు. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి అది ఒక క్యారెక్టర్కి డిఫరెంట్ చూపించేసింది. సో ఇలా అయితే బాగానే వచ్చింది నాకు. సో ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చు. బట్ గమనిస్తే కనుక నేను ఫస్ట్ వీడియో అయితే ఫాస్ట్గా జనరేట్ అయిపోయింది. సెకండ్ టైం చేసినప్పుడు నాకేం అడుగుతుందంటే క్యూలో పెట్టేసింది అనమాట. ఎందుకంటే నేను ఫ్రీ అకౌంట్ యాక్సెస్ కాబట్టి. బట్ మరి ఇంకొకటి కూడా ట్రై చేస్తాను నేను. మళ్ళీ నేను కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ వచ్చి ట్రైన్ సంబంధించిన ఒక ఇమేజ్ ఇచ్చాను, విండో సీట్ది. నెక్స్ట్ ఎండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే తాజ్ మహల్ ఇమేజ్ ఇచ్చాను అనమాట. నేను ఇప్పుడు ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నానంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు తాజ్ మహల్ ఇలా కనిపించినట్టుగా రావాలని చెప్పి నేను ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చి ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. ట్రైన్ ఇలా ట్రావెల్ అవుతుండగా తాజ్ మహల్ వచ్చింది. బట్ ఇక్కడ గమనిస్తే కనుక ఆ ట్రైన్ ట్రావెల్ అవుతుంది, బట్ ఆ తాజ్ మహల్ ఇమేజ్ అనేది ఎట్ ఏ టైం సింక్ అయితే అవ్వలేదు అనమాట. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సింక్ అవ్వలేదు కాబట్టి ఇదైతే తీసుకోలేదు అనమాట. ఫస్ట్ ఇమేజ్ వైల్ ట్రావెలింగ్ లుకింగ్ ఇన్సైడ్ ద విండో, సెకండ్ ఇమేజ్ నీడ్ టు అపియర్ లైక్ గ్రాఫిక్స్, ద బిల్డింగ్ అండ్ ద సెకండ్ ఇమేజ్ నీడ్ టు డ్రాప్ ఫ్రమ్ టాప్ అని చెప్తే అది ఇమేజ్ వరకు తీసుకుంది కానీ బట్ అవుట్పుట్ ఇమేజ్ని మాత్రం చేంజ్ చేసుకుంది.
సో ఎఫెక్ట్స్ రెండు అప్లై చేసింది కానీ విండోలోంచి చూసినట్టుగా అయితే మాత్రం అవుట్పుట్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, ఈసారి నేను ప్రాంప్ట్ అయితే చేంజ్ చేశాను అనమాట. కొంచెం డీటెయిల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సినిమాటిక్ కెమెరా మూమెంట్ స్టార్టింగ్ ఇన్సైడ్ మోడర్న్ ఇండియన్ ట్రైన్ కోచ్ అని చెప్పి తాజ్మహల్ ఎఫెక్ట్ వచ్చి అలాగ కిటికీలోంచి రావాలని చెప్పాను. అది అలా వస్తున్నప్పుడు అది చూడండి, అలాగ మనకి ఒక ఎఫెక్ట్ కింద వచ్చి తాజ్మహల్ వచ్చింది చూసారా. సో ఇలాగ మనకి అది ఆ మోడల్ అయితే వర్క్ అవుతుంది. బట్ మన డీటెయిల్ ప్రాంప్ట్ ఇస్తే మాత్రం అదైతే తీసుకుని అయితే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకొకటి కూడా నేను టెస్ట్ చేస్తాను. సో ఈసారి మళ్ళీ కీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. నా ఫేస్ ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇంకా ఎండింగ్ చూసుకున్నట్లయితే ఒక ఏలియన్ సంబంధించిన ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇమేజ్ క్యారెక్టర్ నుంచి సెకండ్ ఇమేజ్ ఫేస్ క్యారెక్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని అయితే చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో కూడా మీకు చూపిస్తుంది చూడండి. సో ఈ ఇమేజ్ని ఇలాగా చేయాలని చెప్పి దాన్ని విజువలైజేషన్ కూడా ఇస్తుంది అనమాట. ఒకసారి ఇది కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో ఇది నా ఫేస్ అనమాట. దాన్ని కాస్త అలాగ ఏలియన్ ఫేస్ కింద కన్వర్ట్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఏలియన్ ఫేస్లో కన్వర్ట్ చేసినంత వరకు ఓకే, బట్ మళ్ళీ ఎండ్లోకి దాన్ని 2 రకాలుగా కన్వర్ట్ చేసింది. అంటే నా ఫేస్ ఇలాగ 2-3 రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఫైనల్గా ఏలియన్ కింద అవుట్పుట్ ఇచ్చింది. బట్ ఎండ్ ఇమేజ్కి వచ్చేసరికి అది సడన్గా ఆ ఇమేజ్ వరకు యానిమేట్ అనిపించింది. బట్ నిజంగా అయితే మాత్రం ఇది విఎఫ్ఎక్స్ పెట్టినట్టుగా అనిపించింది అనమాట. డైరెక్ట్ నా ఫేస్కి ఇలా ఒక ఏలియన్ కింద కన్వర్ట్ అయిపోయినట్టు. ఇలా వచ్చిన వీడియోస్ని మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక వీడియో అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే ఈ రూమ్ సంబంధించిన లైటింగ్ వచ్చి డార్క్లోకి వెళ్ళిపోవాలి, అంటే బెడ్ ల్యాంప్ లైటింగ్ లాగా మారిపోవాలని చెప్తున్నాను అనమాట. తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లైటింగ్ ఎఫెక్ట్ చేయమంటే మాత్రం అదైతే తీసుకోలేదన్నమాట. అగైన్ మళ్ళీ దీనికి కూడా మేబీ స్టార్టింగ్ ఎండ్ ఫ్రేమ్ క్రీ రిఫరెన్స్ తీసుకుంటే అలా జనరేట్ అవుతుందేమో అనిపించింది. బట్ ఇప్పటి వరకు జనరేట్ చేసిన ఇలాగ మీకు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇమేజెస్ అయితే మాత్రం నాకు మన సరిగ్గా రైట్ ప్రాంప్ట్ ఇస్తే మాత్రం బాగానే అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో రే 3 మోడల్ అయితే మాత్రం ఎవరైతే ఇలా స్టార్ట్ ఫ్రేమ్ ఇచ్చి ఎండ్ ఫ్రేమ్ ఇచ్చి జనరేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు ఒకసారి. సో అవుట్పుట్స్ అయితే మాత్రం బాగానే అవుట్పుట్ అయితే లభిస్తుంది అనమాట. సో lomalabs.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీరైతే ఈ మోడల్ అయితే ట్రై చేయొచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాండి. అలానే ఏ లెవెల్ 1+ లెవెల్ 2 కాంబో కోర్సుని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ టూల్స్ కనుక ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.